నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 15/10/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 5:35, తిథి నవమి ఉదయం 10:33 వరకు, నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12 గంటల వరకు, యోగాలు సాధ్య రాత్రి తెల్లవారుజాము 2:57 వరకు, కరణము భవ ఉదయం 10:33 వరకు, వణిజ రాత్రి 10:29 వరకు, రాహుకాలం ఉదయం 11:43 నుంచి 1:11 వరకు, గుళికకాలం ఉదయం 10:15 నుంచి 11:43 వరకు, యమగండం ఉదయం 7:18 నుంచి 8:47 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:19 నుంచి 12:06 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 1:10 నుంచి 2:49 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది, గృహ సౌఖ్యం బాగుంటుంది, విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది, నూతన విషయాలు నేర్చుకుంటారు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఉత్సుకత చూపిస్తారు, కుటుంబంలో వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు చేయడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. అలాగే స్థిరాస్తుల వ్యవహారం కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తల్లి యొక్క సపోర్టు, తల్లితో కలిసి తల్లి యొక్క దీవెనలు తీసుకుంటూ వారితో కలిపి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. తల్లి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి అన్ని విధాలా చేసే ప్రయత్నాలు మీకు శుభకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆత్మీయుల యొక్క అండదండలు అన్ని విధాలుగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. దగ్గర వ్యక్తులతో అనుబంధాలు బలపడతాయి. నూతన ఆలోచనలు, శక్తికి తగ్గకుండా, శక్తి వంచన లేకుండా మీరు చేసే కార్యక్రమాల్లో విజయ సూచనలు మొదలైన వాటితో పాటు కమ్యూనికేషన్ బాగుంటుంది. చక్కగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంటూ అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయడానికి అన్ని విధాలా చేస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన విషయాలలో ధనానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఇతరులు మీకు చేసిన ప్రమాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే ఆ పని కొంతవరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం గోచరిస్తోంది. అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు, కొత్త వ్యక్తుల కలయిక కొరకు, ప్రయాణాల కొరకు మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని మానసిక చికాకు మాత్రం మనసుని పట్టి పీడించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న వాటిని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ పుణ్య కార్యక్రమాల మీద మీరు ఆలోచనలు చేస్తూ పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేసినట్లయితే అనుకున్న పనులలో అనుకున్న విజయాలు సాధించడానికి అన్ని విధాల ఆస్కారం గోచరిస్తోంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆత్మబలం పెరుగుతుంది, దైవబలం తోడవుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేసుకోవడానికి స్థిరత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో కార్యజయం, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తుల సహకారం, వారితో పాటు మంచి మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే విశేషమైన కృషి మీకు పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభని గుర్తిస్తారు. వ్యక్తులు మీకు అండదండలు అందించడానికి అన్ని విధాలా సహకరించడానికి ముందుకు వస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ప్రయాణాలు, అలసట, అలజడి, కొంత చికాకుని కలిగించే అవకాశం ఉంది. అనవసరమైన నిద్రలేమి, తెలియని లోన్లీనెస్ మనసుని ఘర్షణాత్మకమైన వైఖరిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ఘర్షణని, అనవసరమైన సంఘర్షణలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద అధిక శ్రద్ధతో మీరు తీసుకున్నట్లయితే ఆ శ్రద్ధ వల్ల మీకు ప్రశాంతత, దానితో పాటు తగిన విశ్రాంతి మొదలైనవి లభ్యమైనట్లయితే తప్పనిసరిగా తదుపరి కార్యక్రమాల మీద దృష్టి సారించడానికి
అనుకున్న పనులు చకచకా నిర్వర్తించడానికి ముందుగా ప్రశాంతతని ఏర్పరచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసిన అవసరం గోచరిస్తోంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు, అనుకోని లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి బంధుమిత్రులు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే దీర్ఘకాలిక సంభాషణ ద్వారా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన సమస్యలకి మంచి పరిష్కారం అనేది దొరకడం, తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభ్యమవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా సూచితప్రాయంగా కనబడుతోంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, పెద్దల సహకారంతో అనుకున్న కార్యక్రమాలు, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం, విందు వినోదాలు, ఎదురు చూస్తున్న వార్తలు అందుకోవడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయంలో మీదైన మార్కుతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు చేస్తున్న వృత్తిలో మీ కింద పనిచేసే వ్యక్తులతో కానీ, లేకపోతే మీతో పాటు ఉన్న వ్యక్తులతో కానీ మీరు ఆలోచించి మీ యొక్క వృత్తిపరంగా అభివృద్ధి కొరకు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర పనిచేసే వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో కొత్త ప్రాజెక్ట్స్కి శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, కుటుంబపరమైన అభివృద్ధి కొరకు, ఇటు గృహానికి సంబంధించి అటు పక్కన వృత్తికి సంబంధించి రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాంట్లో విజయాన్ని సాధించడానికి మీదైన విధానంలో ముందుకు వెడుతూ మంచి విజయాలు సాధించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం భావన చేయవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం కనబడుతోంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అంతేకాకుండా కృషిశీలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క అండదండలు, తండ్రి సమానులు, పెద్దల యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సామాజిక సేవ చేస్తారు. మీ సేవకి గుర్తింపు, గౌరవం లభ్యమవుతాయి. ప్రయాణాల వల్ల లాభం అనేది ఏర్పడుతుంది. తండ్రి తరపు బంధువులతో కలిపి ఈ రోజున ముఖ్యమైన అంశాలలో తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలు లాంటి వాటికి మరొక అవకాశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ, రావలసిన ధనం ఇంతకాలం ఆగుతూ ఉండిపోయినప్పటికీ కూడా సమయానికి రాని ధనం అనుకోకుండా లభ్యమవ్వడం, ఆ లభ్యమైన ధనంతో మంచి ప్రణాళిక ఏర్పరచుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం, అంతేకాకుండా స్కాలర్స్కి ముఖ్యంగా ఏదన్నా పేపర్ ప్రజెంటేషను, పిహెచ్డి, రీసెర్చ్ వర్క్ చేసే వారికి చాలా వరకు అనుకూలమైన సమయంగా, మంచి విధానంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా చక్కని మార్గంగా ఈ రోజున మనం భావించవచ్చు. ఒక పక్కన ఆర్థిక విషయాలు, ఒక పక్కన కుటుంబ విషయాలు, అలాగే మాటలతో చక్కగా పనులని సాధించుకోవడం, పెద్దలని గౌరవించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు మీ అధిక ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మాటల వల్ల ఇతరులకి ఇబ్బంది ఎదురు కాకుండా చూసుకొని మాట్లాడుతూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాల్లో విజయాన్ని సాధించగలరు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. మైత్రి సంబంధాల్లో కొత్త వ్యక్తుల కలయిక మీకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగించే వైనంగా ఉంటుంది. వారి యొక్క సహకారంతో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా విశేషంగా కృషి చేస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడానికి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ గౌరవం, గుర్తింపు పెరిగే విషయంలో, అలాగే మీ యొక్క మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే దిశగా మీరు ప్రణాళిక ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తూ విజయ బావుటాలు ఎగరవేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కొంత వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం,
ఏదైనా లోన్లు ఉంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో అంటే ఏదైనా పోటీలలో ప్రయత్నాలు చేసిన క్రీడాకారులు కానీ విద్యార్థులు కానీ పోటీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించి అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు చెల్లించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కృషిశీలత పెంచుకుంటారు, నైపుణ్యాలు పెంచుకుంటారు, ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి కృషితో ముందుకు పెడతారు. అలాగే వృత్తిపరంగా నూతన అవకాశాలు కూడా లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు వారి యొక్క సలహా సహకారాలు తీసుకునేటప్పుడు వారితో మీరు నిర్వర్తించే ఏ కార్యక్రమంలోనైనా సరే ముందు వారు చెప్పేది విని ఆ తర్వాత శ్రద్ధగా తర్వాత మీ విధానంలో మీరు ముందుకు వెళ్ళి అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? హృదయ ఆందోళన అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క సృజనాత్మకతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రైటింగ్ వర్క్స్ చేసేవాళ్ళు ముఖ్యంగా కవులకి, రచయితలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ సృజనాత్మకతతో మీరు చేసే రచనా నైపుణ్యంతో మీరు చాలా చక్కగా మీ ప్రతిభకి గుర్తింపు, గౌరవం లభించడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, సంతానపరమైన విషయాలలో అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, నూతన పెట్టుబడుల కొరకు విశేషంగా కృషి చేయడం, అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు మీ దూరదృష్టితో మీరు ఇచ్చే సలహాల వల్ల ఇతరులకు అది ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడం, మీ సలహాలు ఆశించి అనేక మంది మీ దగ్గరికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా దీన్ని మనం పరిగణించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారికి వారు సులభతరంగా చేసుకునే విధంగా ఏదైనా ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాసుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా మీకు సమయము, ఆసక్తి, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున తప్పకుండా ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, అలాగే పూజా విధానాలు చేసుకోవడం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ చేసుకోవడానికి అవకాశం లేనట్లయితే కనీసం విఘ్నేశ్వరుడికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే, శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏదైనా సరే, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది వినడం ద్వారా కూడా మీకు అన్ని విధాలా విజయం అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోవడానికి, అన్ని విధాలా వ్యక్తి ముందుకు వెళ్ళడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించిన ప్రార్థనల వల్ల అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుందని మనం గమనించుకోగలం. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు జాతకరీత్యా ఎదురవుతున్న దశ అంతర్దశల్లో ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉండి ఉంటారు కనుక ఇప్పుడు గోచారీత్యా చెప్తున్న సమస్యల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలకి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించడానికి మానసిక స్థైర్యం అనేది ఏర్పడుతుందని మనం తప్పనిసరిగా గమనించుకోగలుగుతాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.